హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ప్రతి ఐపీఎల్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఆడించే ప్రైమరీ సెకండరీ స్పిన్నర్ ఎవరు, ఏ ఐపీఎల్ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది అనేది విత్ ర్యాంకింగ్స్ తో అయితే చూద్దాం. ఐపీఎల్ పై వచ్చే ప్రతి చిన్న పెద్ద అప్డేట్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్లో స్పిన్నర్స్ అయితే మాత్రం సిగ్నిఫికెంట్ రోల్ అయితే ఉంది. ఒక T20 మ్యాచ్ అయితే అవుతుంది. ఆ మ్యాచ్ లో కెప్టెన్ రన్స్ ఫ్లోను ఆపాలంటే ప్రధానంగా చూసేది స్పిన్నర్ వైపే. మిడిల్ ఓవర్స్ లో బ్యాట్స్మెన్ జోలికి కళ్ళెం వేసి ఆ మ్యాచ్ ను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి స్పిన్నర్స్ అయితే మాత్రం ప్రధాన ఆశ్రమంలో అయితే ఉంటారు. స్పిన్నర్స్ కుండే కొన్ని కీ రోల్స్ ఏంటి అంటే, మొదటిగా చేసేది స్కోరింగ్ రేట్ అయితే కంట్రోల్ చేయడం. పవర్ ప్లేలో అవుట్ సైడ్ సర్కిల్ బౌండరీ లైన్ దగ్గర ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి ఆ కండిషన్స్ ని బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ గా తీసుకుని పవర్ ప్లేలో పిచ్చ కొట్టుడైతే కొడుతూ ఉంటారు. ఆ తరువాతే అసలు సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. స్పిన్నర్స్ అనేవాళ్ళు ప్లేలోకి వస్తారు, ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పటి వరకు ఆకాశాన్ని అంటిన రన్ రేట్ కూడా స్పిన్నర్స్ రాకతో అమాంతం కిందకు తగ్గుతుంది. మిడిల్ ఓవర్స్ లో టైట్ లైన్స్ లో బౌలింగ్ చేసి డాట్ బాల్స్ వేసి ఒక పక్క ప్రెజర్ ని పెంచి వికెట్లను అయితే తీస్తూ ఉంటారు. T20 ఫార్మాట్ లో బౌలింగ్ లైనప్ లో స్పిన్నర్సే వికెట్ టేకింగ్ బౌలర్స్ గా అయితే ఉంటారు. వాళ్ళ వేరియేషన్స్ అన్నిటిని ఉపయోగిస్తూ బ్యాట్స్మెన్ తో ఆ ఎర్రర్స్ చేపించి వికెట్లు తీస్తూ ఉంటారు. స్పిన్నర్స్ అంటే జనరల్లీ మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ చేసేవాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో స్పెషలిస్ట్ పవర్ ప్లే స్పిన్నర్స్ అంటూ కొంతమంది అయితే వస్తున్నారు. ముఖ్యంగా కాస్త పిచ్ నుంచి టనల్ లభించి స్ట్రోక్ మేకింగ్ కి కష్టమయ్యేటప్పుడు పవర్ ప్లే నుంచే స్పిన్నర్స్ అయితే అటాక్ లోకి అయితే దిగిపోతూ ఉన్నారు. ఒక స్పిన్నర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ అనిపించుకోవాలి అంటే మెయిన్ గా వెరైటీ, అక్యూరసీ, మెంటల్ టఫ్నెస్, అడాప్టబిలిటీ, ఈ 4 క్వాలిటీస్ అయితే ఉండాలి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. అలాగే వాళ్ళ స్టాట్స్, రీసెంట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఏ ఐపీఎల్ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు అనేది ఇప్పుడు ర్యాంకింగ్స్ వైజ్గా అయితే చూద్దాం. 10th ర్యాంక్ ఆర్సీబీ టీం. ఈ టీం దగ్గర చూసుకుంటే వెరీ పూర్ స్పిన్ అటాక్ అయితే ఉంది. స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా. అదే ఆల్రౌండర్స్ నుంచి చూసుకుంటే లివింగ్ స్టోన్ అయితే మరొక స్పిన్ ఆప్షన్ అయితే ఇస్తాడు. స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ వీళ్ళిద్దరిలో ప్లేయింగ్ లెవెల్లో ఆడేది ఒక ప్లేయరే. లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ ఆర్సీబీ టీం తరపున ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే స్వప్నిల్ సింగ్ ఉంది కాబట్టి తనని కృణాల్ పాండ్యా, మరి వీళ్ళిద్దరే ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్ గా అయితే ఉండబోతున్నారు. లాస్ట్ 3 సీజన్స్ లో కృణాల్ పాండ్యా ఎల్ఎస్జీ టీంలో ఉండేటప్పుడు 43 మ్యాచ్లు ఆడి 25 వికెట్లు అయితే తీశాడు. ఎల్ఎస్జీ ఎకానా స్టేడియం లాంటి స్లో పిచ్ మీదే కృణాల్ పాండ్యా పెర్ఫార్మెన్స్ అయితే అంతంత మాత్రంగా అయితే ఉంది. అలాంటిది బౌలర్స్ కి గ్రేవ్ యార్డ్ లా ఉండే చిన్నస్వామి స్టేడియంలో కృణాల్ పాండ్యా నుంచి అంతకంటే బెటర్ గా మనం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం కూడా అత్యాశే అవుతుంది. అలాగే చిన్నస్వామి వికెట్ల మీద క్లిక్ అవ్వాలంటే స్పెషల్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాంటి స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ అయితే ఆర్సీబీ టీం అయితే ఆక్షన్ లో పిక్ చేయలేదు. స్వప్నిల్ సింగ్, లివింగ్ స్టోన్ ఇలా ఏ ఒక్కరు కూడా జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ అయితే కాదు. ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ తో పోల్చుకుంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే మాత్రం చాలా చాలా స్ట్రాంగ్. ఆర్సీబీ టీం కి స్పిన్ బౌలింగ్ కంటే ఫాస్ట్ బౌలింగే సుపీరియర్ గా అయితే ఉంటుంది. 9th ర్యాంక్ సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్ గా రాహుల్ చహర్, ఆడమ్ జాంపా అయితే ఉండబోతున్నారు. ఐపీఎల్లో రాహుల్ చహర్ పూర్ ఫామ్ అయితే సీజన్ బై సీజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి రీసెంట్ గా అమెజింగ్ ఆసియా కప్ లో కూడా ఫ్లాప్ జోన్ అయితే నడిపించాడు. లాస్ట్ 3 సీజన్స్ లో రాహుల్ చహర్ చూసుకుంటే మొత్తం 36 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు అయితే తీశాడు. ఓకే, పర్లేదు, ఒక మాస్టర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. లాస్ట్ 3 ఏళ్లలో ఎస్ఆర్ఎస్ టీం దగ్గర ఉన్న స్పిన్నర్లు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కంటే రాహుల్ చహర్ అయితే కాస్త పర్లేదు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఆడమ్ జంపా తనే ఈసారి ఎస్ఆర్ఎస్ టీం కి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పెద్ద దిక్కుగా ఉండబోతున్నాడు. గుడ్ స్పిన్నర్. ఐపీఎల్లో లిమిటెడ్ ఛాన్సెస్ అనేవి వచ్చినప్పుడు బెటర్ గానే తను పెర్ఫార్మ్ అయితే చేశాడు. అభిషేక్ శర్మ రూపంలో మరొక ఆప్షన్ ఉన్న బౌలింగ్ లో అభిషేక్ శర్మ అయితే అంత రిలయబుల్ స్పిన్నర్ అయితే కాదు. జస్ట్ ఏదో గ్యాప్స్ ఫిల్ చేయడానికి తన బౌలింగ్ కోటాలో 1-2 ఓవర్స్ యూజ్ చేసుకోవచ్చు అంతే. 8th ర్యాంక్ ముంబై ఇండియన్స్.
అల్లా గజన్ఫర్, మిచెల్ శాంట్నర్ వీళ్ళిద్దరూ ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా అయితే ఉంటారు. అలాగే నమ్మందై రూపంలో మరొక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు ఆఫ్ఘన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్ఫర్. ముంబై టీంతో ఆడుతూ ఫ్యూచర్లో ఆ టీంకి మరో రషీద్ ఖాన్లా అయితే మారుతాడు. తను ఒక మిస్టరీ స్పిన్నర్ కాబట్టి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లాస్ట్ సీజన్లో తను కేకేఆర్ టీంలో అయితే ఉన్నాడు. బట్ ఒక్క మ్యాచ్లో కూడా వాళ్ళు ఆడడానికి అవకాశం అయితే కల్పించలేదు. పూర్తిగా బెంచ్ మీద అయితే కూర్చోబెట్టారు. బట్ ఈ సీజన్ మొత్తం తనకి అవకాశం అయితే దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకుంటే మాత్రం తన కెరియర్కి అయితే మాత్రం ఒక మంచి ట్యాక్ ఆఫ్ అయితే దొరుకుతుంది. వేరు వేరు లీగ్స్ ఆడేటప్పుడు అక్కడ అల్లా గజన్ఫర్ అయితే ఒక మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్గా అయితే ఉన్నాడు. చాలా దగ్గరలో అయితే తను సక్సెస్ అయితే చూశాడు. సో మరి సేమ్ సక్సెస్ అనేది ఐపీఎల్లో కూడా రిపీట్ చేయగలిగితే ఇంకా తిరిగేలేదు ముంబై టీంకి. వేరే దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఐపీఎల్లో వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కాబట్టి తను వచ్చి పెర్ఫామ్ చేసే వరకు ఎలా ఆడుతాడనేది చెప్పుకోలేని పరిస్థితి. 7th ర్యాంక్ లక్నో సూపర్ జైంట్స్. మరి ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా చూసుకుంటే రవి బిష్నోయ్, షాబాద్ అహ్మద్ అయితే ఉంటారు. ఎల్ఎస్జి టీం కూడా ఆక్షన్ టేబుల్ మీద స్పిన్నర్స్ కోసం అయితే ఎక్కువ అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేయలేదు. సోలో స్పిన్నర్గా టీం నమ్ముకున్న జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్గా బిష్నోయే ఉన్నాడు. షాబాద్ అహ్మద్ రూపంలో మరొక ఆప్షన్ ఉన్న తను కూడా లాస్ట్ సీజన్లో కృణాల్ పాండ్యా మాదిరిగా అంత మంచి వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయితే కాదు. బౌలింగ్ కంటే షాబాద్ అహ్మద్ అయితే బ్యాటింగ్లో ఎల్ఎస్జి టీంకి అయితే మోర్ యూస్ఫుల్ ప్లేయర్గా అయితే ఉంటాడు. పార్ట్ టైం స్పిన్నర్గా మార్కమ్ రూపంలో మరొక ఆప్షన్ కూడా ఉంది. రాబోయే సీజన్లో ఎల్ఎస్జి టీం స్పిన్ బౌలింగ్ భారాన్ని మొత్తం బిష్నోయే మొయ్యాల్సి వస్తుంది. 6th ర్యాంక్ రాజస్థాన్ రాయల్స్. మరి ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా చూసుకుంటే ఇద్దరు శ్రీలంక స్పిన్నర్స్ అయిన వనిందు అసరంగా, మహేష్ తీక్షణ అయితే ఉండబోతున్నారు. మరి ఈ సీజన్లో ఆర్ఆర్ టీం అయితే పూర్తిగా ఓవర్సీస్ స్పిన్నర్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఆన్ పేపర్ ఆర్ఆర్ టీంకి చూసుకుంటే గ్రేట్ స్పిన్ అటాక్గా అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తీక్షణ చూసుకుంటే ఐపీఎల్లో లాస్ట్ 2 ఏళ్ల నుంచి తన రెప్యుటేషన్కి తగినట్లుగా పెర్ఫామ్ చేసిందైతే లేదు. డెబ్యూ సీజన్లో తన బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే ఎక్సలెంట్ 22 అయితే ఉంది. మరి లాస్ట్ సీజన్ అంతకు ముందు సీజన్స్లో తన బౌలింగ్ యావరేజ్ చూసుకుంటే 2023లో 36, మరి 2024లో 72 అయితే ఉంది. అలాగే అసరంగా ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసి ప్రూవన్ ప్లేయర్ అనిపించుకున్నా కాస్త తనైతే మాత్రం ఇంజురీ ప్రోన్ ప్లేయర్. ఏ టైంలో ఫుల్లీ ఫిట్గా ఉంటాడో, ఎప్పుడు గాయపడతాడో చెప్పలేని పరిస్థితి. అందుకే కాస్త రేటింగ్స్లో వీళ్ళు డౌన్ ఉన్నారు. కానీ నార్మల్గా చూసుకుంటే వీళ్ళైతే మాత్రం టాప్ స్పిన్నర్స్. మంచి రిధంలో ఉంటే బ్యాట్స్మెన్కి అయితే పట్టపొగలే చుక్కలు చూపించే రకం. 5th ర్యాంక్ పంజాబ్ కింగ్స్. ఈ టీంకి చూసుకుంటే ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బార్ అయితే ఉంటాడు. అలాగే మరొక బౌలింగ్ ఆప్షన్గా గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ టీం స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే మంచి సాలిడ్గా అయితే కనిపిస్తుంది. ఎక్కువగా చాహల్ మీదే ఓవర్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. పంజాబ్ టీంలో ఉన్న మ్యాచ్ విన్నర్స్లో తను కూడా ఒకడు. చాహల్ అటు ఆర్సీబీలో ఉన్నప్పుడు కానీ, రాజస్థాన్ టీంకి వచ్చినప్పుడు కానీ పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేస్తూ, క్రిటికల్ వికెట్స్ తీస్తూ, ఫెయిల్యూర్స్ అనేవి తన డిక్షనరీలో లేదు అన్నట్లుగా పెర్ఫామ్ చేసిన బౌలర్ అయితే మాత్రం చాహల్. అటు ఆర్సీబీ అయినా ఆర్ఆర్ టీం అయినా తన్ను వదులుకొని ఈ 2 టీమ్స్ కూడా ఐపీఎల్ హిస్టారికల్ బ్లండర్స్ని అయితే చేశాయి. 4th టీం గుజరాత్ టైటాన్స్. ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా చూసుకుంటే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అయితే ఉంటారు. గ్లెన్ ఫిలిప్స్ రూపంలో ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. కావాలనుకుంటే సాయి కిషోర్ లాంటి ప్లేయర్ని కూడా ఆడించుకునే ఛాన్స్ అయితే ఉంది. స్పిన్నర్స్ బెస్ట్ అంత కూడా జీటీ టీంకి అయితే మంచిగా అయితే కుదిరింది. ఐపీఎల్ లీగ్ హిస్టరీలోనే సక్సెస్ఫుల్ స్పిన్నర్స్లో రషీద్ ఖాన్ కూడా ఒకడు. ఎన్నాళ్ళైనా బ్యాట్స్మెన్ అయితే తన బౌలింగ్ని అయితే క్రాక్ చేయలేకపోతున్నారు. రషీద్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అయితే ఏర్పడిపోయింది. అలాగే సుందర్ విషయంలో కాస్త ఇబ్బందులు అయితే జీటీ టీం ఎదుర్కొనవచ్చు. రీసెంట్ టైంలో టీమిండియాకి ఆడేటప్పుడు అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. డొమెస్టిక్ లెవెల్లో ఫామ్ బాగున్నా ఐపీఎల్ వచ్చే నాటికి మాత్రం తన పెర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా అయితే ఉండట్లేదు. అటు ఆర్సీబీ టీంకి ఆడేటప్పుడైనా, ఎస్ఆర్ఎస్ టీంకి ఆడేటప్పుడైనా సుందర్ అయితే అంత సక్సెస్ని అయితే చూడలేదు. మరి కొత్త ఫ్రాంచైజీ మారాడు, ప్లేస్ మారింది కాబట్టి ఎప్పటికైనా సుందర్ సక్సెస్ చూస్తాడేమో మరి చూడాలి. వేడి నీళ్ళకి చల్లని నీళ్ళు తోడన్నట్లుగా రషీద్ ఖాన్ ఎలాగో బాగా పెర్ఫామ్ చేస్తాడు. తనను చూసి సుందర్ ఇన్స్పైర్ అయ్యి బాగా పెర్ఫామ్ చేస్తే మాత్రం అటు జీటీ టీంకే కాదు టీమిండియాకు కూడా మంచి జరుగుతుంది. 3rd ర్యాంక్ ఢిల్లీ క్యాపిటల్స్.
ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్ గా చూసుకుంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అయితే ఉన్నారు. అవసరం అనుకుంటే స్టబ్స్ రూపంలో మరొక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అయితే ఇస్తాడు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా అటు ఢిల్లీ టీం కి అక్షర్ పటేల్ అయినా కుల్దీప్ యాదవ్ అయినా ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. కుల్దీప్, అక్షర్ ఈ డ్యూయో డీసీ టీంకి అయితే సీజన్ క్యాంపైనర్స్. వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ స్కిల్తోనూ ఢిల్లీ టీం బౌలింగ్ లైనప్లో మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్లో అయితే ఉన్నారు. సెకండ్ ర్యాంక్ కోల్కతా నైట్ రైడర్స్. మరి ఈ టీం ప్రైమరీ సెకండరీ స్పిన్నర్స్గా చూసుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అయితే ఉన్నారు. రీసెంట్ వరుణ్ చక్రవర్తి ఫామ్ చూసుకుంటే ఫామ్ ఆఫ్ లైఫ్ అన్నట్లుగా అయితే ఉన్నాడు. మరి గత సీజన్ ఐపీఎల్లో చూసుకుంటే 21 వికెట్లు అయితే తీశాడు. అలాగే రీసెంట్గా టీమిండియా తరపున T20లో రెగ్యులర్గా అయితే కనిపిస్తున్నాడు. అక్కడ కూడా సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా సునీల్ నారాయణ్ గురించి చెప్పాలంటే నో ఇంట్రడక్షన్. అటు లాస్ట్ సీజన్లో బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా అదరగొట్టడం అయితే జరిగింది. దీంతో లాస్ట్ సీజన్ 2024లో MVP అయితే తనే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఐపీఎల్ గ్రేటెస్ట్ స్పిన్నర్ల గురించి చెప్పుకునేటప్పుడు నారాయణ్ కూడా టాప్లో అయితే ఉంటాడు. లాస్ట్ సీజన్లో మరి నారాయణ్ చూసుకుంటే బ్యాట్తో 488 రన్స్ అయితే చేశాడు. బాల్తో 17 వికెట్లు అయితే పడగొట్టాడు. ఎకానమీ చూసుకున్న అండర్ 7 అయితే ఉంది, 6.69. అటు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా మిడిల్ ఓవర్స్లో చాలా చాలా టైట్గా అయితే బౌలింగ్ చేస్తారు. రన్స్ అనేవి వీళ్ళ నుంచి కొల్లగొట్టడం అనేది చాలా కష్టం. ఐపీఎల్ డేంజరస్ స్పిన్ బౌలింగ్ యూనిట్స్ లో కేకేఆర్ టీం కూడా ఒకటి. మరి వీళ్ళిద్దరికీ బ్యాకప్ గా మయాంక్ మార్కండే అయితే ఉన్నాడు. నెంబర్ 1 ర్యాంక్ చెన్నై సూపర్ కింగ్స్. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ఈ ట్రియోతో వెరీ డేంజరస్ స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే సిఎస్కే టీం సొంతం. లాస్ట్ 2 ఏళ్ల నుంచి సిఎస్కే టీం నుంచి ఏ కిల్లర్ పంచ్ మిస్ అయ్యిందో రాబోయే సీజన్లో మనం అయితే చూడబోతున్నాం. అది చెన్నై చపాక్ వెన్యూలో మరోసారి ట్రెడిషనల్లీ బాగా స్పిన్కి అనుకూలించే వికెట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా 120, 130, 140 చాలా చాలా లోయెస్ట్ స్కోర్స్ అయితే స్కోర్ బోర్డు మీద అయితే మనకి దర్శనం ఇవ్వబోతున్నాయి. మ్యాచ్ ఆడక ముందే సిఎస్కే టీం అయితే ప్రత్యర్థి టీమ్స్ కి ఒక డేంజరస్ అలారం అయితే మోగిస్తుంది. ముగ్గురు హై క్వాలిటీ స్పిన్ బౌలర్స్తో సిఎస్కే టీం స్పిన్ బౌలింగ్ లైనప్ అయితే టాప్ నాచ్లో అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళకి బ్యాకప్గా శ్రేయస్ గోపాల్ అయితే ఉండబోతున్నాడు. అటు సిఎస్కే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ స్కిల్ఫుల్ బౌలర్స్తో పాటు వెరైటీ ఉంది. అలాగే వికెట్ టేకింగ్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఓవరాల్గా ఒక బెస్ట్ స్పిన్ లైనప్కి ఏం కావాలో అవన్నీ కూడా సిఎస్కే టీంలో అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ ఆల్ టీమ్స్ స్పిన్ బౌలింగ్ ర్యాంకింగ్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇవి నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చే ర్యాంకింగ్స్. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయం ప్రకారం ఏ టీంకి ఏ ర్యాంక్ ఇస్తారో కింద కామెంట్ బాక్సుల్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.